మహబూబ్ నగర్ నియోజకవర్గం దివిటిపల్లిలో జరుగుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాల అభివృద్ధి పనులను మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. 4 కోట్ల రూపాయల వ్యయంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ఏర్పాటు చేస్తున్న మిషన్ భగీరథ పైప్లైన్ పనుల్ని మంత్రి పర్యవేక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 400 కోట్ల రూపాయల వ్యయంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. దీపావళికి దివిటిపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం గృహప్రవేశాలు జరుపుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ 70 ఏళ్లలో గత పాలక వర్గాలు పేదవాడి సొంత ఇంటి కలను కలగానే మిగిల్చారన్నారు. తాము కట్టిస్తున్న డబుల్ బెడ్రూమ్ల మాదిరిగా ఒక్క ఇంటినైనా నిర్మించారా అని ప్రతిపక్షాలను మంత్రి ప్రశ్నించారు. 70 ఏళ్లుగా ఒక్క ఇల్లు నిర్మించి ఇవ్వకుండా గాడిద పళ్ళు తోమారా అని మంత్రి ప్రతిపక్షాలను ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎక్కడ లేనట్లుగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలనే సంకల్పంతో 3900 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అంకురార్పణ చేశారని, పేదల ప్రయోజనాలకు గండి కొట్టాలని కొంతమంది అహర్నిశలు కుట్రలు పన్నారని, కోర్టుల్లో కేసులు వేసి అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా తాము అభివృద్ధి యజ్ఞాన్ని నిరాటంకంగా ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, దివిటిపల్లి సర్పంచ్ జరీనా బేగం, మహబూబ్ నగర్ వైస్ ఎంపీపీ అనిత, పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అర్బన్లో మున్సిపాలిటీలలో కార్పొరేషన్లు మినహాయిస్తే మున్సిపాలిటీలలో అత్యధిక ఇండ్లు కట్టింది మహబూబ్ నగర్ మున్సిపల్ పరిధిలో, మహబూబ్ నగర్ నియోజకవర్గంలో. క్రిస్టియన్పల్లిలో ఆల్రెడీ ఆక్యుపేషన్లో ఉన్నారు, రిమైనింగ్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది. వీరన్నపేట ఇండ్లు 660 ఇండ్లు కంప్లీట్ అయ్యి గృహప్రవేశాలు జరుగుతున్నాయి. దివిటిపల్లిలో దాదాపు 1100 ఇండ్లు కంప్లీట్ అయ్యి ఆక్యుపేషన్ రెడీగా ఉన్నాయి. మొన్ననే మౌలాలిగుట్ట, ఏనుగొండ దగ్గర కూడా అక్కడ కూడా ఒక 800 ఇండ్లు కట్టాలని ఆల్రెడీ ప్లాన్ స్టార్ట్ అయింది, వరకు కూడా పని స్టార్ట్ అయింది. అంటే మహబూబ్ నగర్ పట్టణానికి నలువైపులా 4 బ్రహ్మాండమైనటువంటి ఇండిపెండెంట్ హౌసెస్ లాగా కాలనీస్ ఉండాలని చెప్పని ఏ ప్రాంతం దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో ఉండేటట్లు వెసులుబాటు కలిగిస్తూ ఈరోజు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఇన్ని ఇండ్లు కట్టడం జరిగింది. డెవలప్మెంట్ ఛార్జెస్, వాటర్ సప్లై అన్నీ కలుపుకొని మా ఖర్చు గవర్నమెంట్కి అయింది 6,50,000 రూపాయలు ఒక ఇంటికి అయింది, భూమి కాక. ఈరోజు భూమి విలువలు లెక్క పెట్టుకుంటే ఒక ఇల్లు ఈరోజు ఖరీదు 10 లక్షల రూపాయలు. ల్యాండ్రీ షాపు, 2 కిరాణా షాపులు, ఒక టీ కొట్లు, ఒక బార్బర్ షాపు, కూరగాయల దుకాణం, ఒక మంచిగా నర్సరీ, ఒక మంచి పార్కు, ఇవన్నీ ఒక ఫంక్షన్ చేసుకోవడానికి ఒక మంచి స్టేజ్, ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలలో ఇంట్లో ఉన్న వాళ్ళకు అందరూ ఒక యూనిట్గా ఉండేటట్లు ఒక బ్యూటిఫుల్ కాలనీగా చేసేటట్లు ఇవాళ మేము అందరం చేస్తున్నాం. ఇంట్లో ఇల్లు లేని వ్యక్తి ఉండకుండా గ్యారెంటీగా నిష్పక్షపాతంగా ప్రతి పేదోని కింద అందేటట్లు గ్యారెంటీ చేస్తాం. ఏమేం పని అవుతుందో 10 రోజులు దసరా కనుకున్నాం. దీపావళికి గృహప్రవేశాలు చేయాలి. దీపావళికి గృహప్రవేశాలు చేయాలంటే దీపావళి కన్నా ముందే, వారం రోజుల ముందే మనం గృహప్రవేశాలు చేయాలి. వారం రోజుల ముందే మనం గృహప్రవేశాలు చేస్తే మంచిగా దీపావళి సంబరాలు ఇక్కడ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు.